హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బరువు తగ్గాలనుకునే వారికి అలాగే జుట్టు పెరుగుదలకి హెల్దీగా టేస్టీగా మెంతికూరతో పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా మెంతికూరతో పరోటా చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ పరోటా వెయిట్ లాస్కి జుట్టు పెరుగుదలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ మెంతికూర పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పరోటాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల మల్టీగ్రెయిన్ పిండిని వేసుకోండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ పౌడర్ని వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇది అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ దాకా నువ్వుల్ని వేసుకోండి. ఇలా నువ్వులు వేసుకోవడం వలన ఈ మెంతాకు పరోటా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వాముని తీసుకొని ఈ వాముని చేత్తో ఈ విధంగా కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె అండ్ అలానే 1 కప్పు వరకు సన్నగా తరిగిన మెంతి ఆకుల్ని వేసుకోండి. ఇక్కడ మీరు 2 కప్పుల పిండిని తీసుకున్నారు కదా, 2 కప్పులకి 1 కప్పు వరకు వేసుకుంటే ఆకులు కరెక్ట్గా సరిపోతాయి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. శనగపిండిని వేసుకోవడం వలన మనకి పరోటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే బైండింగ్ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. మీరు కావాలంటే ఈ పిండి మొత్తాన్ని కూడా పెరుగుతో కలుపుకోవచ్చు, లేదు అంటే ఇలా కొద్దిగా పెరుగుని వేసుకున్నా కానీ సరిపోతుంది. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని నార్మల్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోవద్దు, అలాగని మరీ మెత్తగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. సెమీ సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇక నేను మీకు పిండి అంతా కూడా కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మనం వేలితో నొక్కి చూసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా మనం పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ నూనెని పిండి అంతా కూడా ఇలా అప్లై చేసుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండిని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు చక్కగా మర్దన చేసుకోండి. ఇలా మర్దన చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని సమానంగా ఇలా ఈ సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. సో పిండి అంతా కూడా ఇలా బాల్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని మనం నార్మల్గా చపాతీ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మరీ మందంగా అలాగే మరీ పలుచగా కాకుండా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఈ మెంతాకు పరోటాని రెడీ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పరోటాని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలతో కూడా పరోటాలు చేసుకొని అదే ప్లేట్లోకి వేసుకోండి. ఇక్కడ నేను మీకు పరోటాలన్నీ కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా అన్నీ కూడా పరోటాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని ఈ పెనం అనేది బాగా వేడిగా ఉండేటట్లుగా వేడి చేసుకోవాలి. పెనం సరిగా వేడవకపోతే మీకు ఇవి సరిగా కాలవన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు వాడే పెనం అనేది దోశలకు వాడే పెనాన్ని పెట్టుకోవద్దు. దోశలు వేసుకునే పెనం కనుక పెట్టుకున్నారంటే మీరు ఈ పరోటా కాల్చిన తర్వాత మీకు తర్వాత దోశ వేసుకోవాలంటే దోశ అనేది అస్సలు రాదనమాట, పెనానికి స్టిక్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలా చపాతీలు పరోటాలు కాల్చుకోవడానికి సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకోండి అండ్ దోశలకి ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాని ఒక్కొక్కటి వేసుకొని ఇది ఒకవైపు ఒక 30 సెకండ్లు కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్లు కాల్చుకొని తర్వాత మళ్ళీ దీన్ని తిప్పుకొని ఇప్పుడు దీనిపై నుంచి నెయ్యిని అప్లై చేసుకోండి. మీరు కావాలంటే నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు. హెల్తీగా తినాలనుకునే వాళ్ళు ఇలా నెయ్యిని అప్లై చేసుకోండి. సో ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత
దీన్ని ఒకవైపు చక్కగా కాల్చుకొని రెండో వైపు కూడా తిప్పుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ని యూస్ చేశాను కాబట్టి ఇవి పరోటాలు అనేది అంత ఎక్కువగా పొంగట్లేదు అనమాట. మీరు గోధుమ పిండి కనుక యూస్ చేశారంటే మీకు ఈ పరోటా చక్కగా పొంగుతూ కూడా వస్తుంది. సో ఇదే విధంగా మిగిలిన పరోటాలను కూడా కాల్చుకోవాలి. అండ్ అలానే ఈ పరోటాలని కేవలం హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మీకు ఇవి చక్కగా వేగుతాయి అన్నమాట. సో ఇక్కడ నేను అన్ని పరోటాలను కూడా కాల్చుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా, చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. సో ఇలా పరోటాని చేసుకొని ఈ విధంగా రోల్ చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా పెట్టివ్వచ్చు. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. దీనికి కాంబినేషన్గా ఏదైనా ఒక పికిల్ కానీ లేదంటే పెరుగుని కానీ పెట్టుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక దీనికి సపరేట్గా కర్రీ కూడా ఏం అవసరం లేదనమాట. సో చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. రోజుకి కనీసం ఇలా ఒక పరోటాని కానీ 2 పరోటాలను కానీ తినండి. ఖచ్చితంగా మీ జుట్టు అనేది పెరుగుతుంది. అలాగే మీరు వెయిట్ లాస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు కూడా తప్పకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా మెంతాకు పరోటాని ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.